ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సంక్షోభం నెలకొన్నదా? నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసే బలమైన నేత కనిపించడం లేదా? నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలపై గలం విప్పే నాయకులు కరువయ్యారా? పార్టీ కార్యక్రమాలు కూడా కేంద్ర కార్యాలయం పిలుపిస్తేనే జరుగుతున్నాయా? వలస నాయకులతోనే నియోజకవర్గాలలో ఈ సమస్యకు అసలు కారణమా? ఒంగోలు పార్లమెంటు బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ప్రకాశం కంటే చంద్రగిరిపైనే ఎక్కువ దృష్టి పెట్టారా? జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సైతం ప్రకాశం రాజకీయాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లాలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడెవరు, క్యాడరుకు భరోసా ఇచ్చే నేత ఎక్కడా అనే ప్రశ్నలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వైసీపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, ప్రాధాన్యత కోసం పోటీపడ్డ నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే తప్ప జిల్లాలో పార్టీ కార్యకలాపాలు కనిపించడం లేదని సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు సమన్వయంతో జిల్లాలో పార్టీ శ్రేణులు ఒకే తాటిపై నడిచేవారు. కాని ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు ఉన్నా పార్టీకి దిశానిర్దేశం చేసి నాయకత్వం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సైతం ప్రకాశం రాజకీయాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాదులో సమావేశాలు, సలహాలకే పరిమితమవుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదని క్యాడర్ వాపోతోంది. ఇక ఒంగోలు పార్లమెంటు బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ప్రకాశం కంటే చంద్రగిరిపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.